హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో సీక్వెన్స్ అండ్ సిరీస్ ఇంకా అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో మనం పోయిన లాస్ట్ వీడియోలో మనం సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ జీపీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకొని సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏపీ. సో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్కి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సి వేర్ ఏ బి ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ. సో ఇట్లా కొన్ని ప్రాపర్టీస్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి ఇట్లానే ప్రాపర్టీస్లోనే ఒక టాపిక్ మనకి ఏంటి అని చెప్పంటే సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అన్ ఏపీ. సో సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అన్ ఏపీ. నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత మనం ఈ వీడియోలో నేర్చుకునేది ఏఎం అంటే అరిథమెటిక్ మీన్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్కి అరిథమెటిక్ మీన్కి రిలేషన్ ఏంటి, అసలు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని అరిథమెటిక్ మీన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, అలానే సమ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఏపీ. సో మనం ఏపీ అనే ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనే టాపిక్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అన్న దాని గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇది ఏపీకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనే టాపిక్కి ఇది లాస్ట్ వీడియో. సో మనం టోటల్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సో ఈ 3 పార్ట్స్లో మనం డిఫరెంట్ టాపిక్స్గా ఏపీ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఆ తర్వాత వచ్చే వీడియోలో ఈ వీడియో అంటే జీపీ వీడియోని బట్టి ఆ టాపిక్ని బట్టి మనం హెచ్పిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ టాపిక్ని మనం మొదలు పెట్టేద్దాం. సో ఇవాళ నేను చెప్పినట్టు ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అన్ ఏపీ. సో అసలు ఈ సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అన్ ఏపీ అంటే టాపిక్ ఏంటి, అసలు ఈ యొక్క టాపిక్లో మనం ఏం నేర్చుకుంటాం అని చెప్పంటే చాలా సింపుల్. ఫస్ట్ మనం సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్. సో సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అన్ ఏపీ. సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ. సపోజ్ ఇప్పుడు మనం 2021లో ఉంటున్నాం. సో ఈ 2021 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కింద మల్టిప్లై చేస్తే మనకి 2021 అనేది వస్తుంది. సో ఫైండ్ దట్ 2 నెంబర్స్ అని చెప్పి అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2021 అని చెప్పి రాయడం జరుగుతుంది. సో ఇలా రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2021 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం బీ స్క్వేర్ మైనస్ 4ac చేసామనుకోండి. బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ బీ వాల్యూ 3, సో 3 స్క్వేర్ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2021 ఇంటూ 4, సో 4808, సో 8084. సో 8084కి మనం 9 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 ప్లస్ 4 13. సో 9 ప్లస్ 4 9 ప్లస్ 5 14, 9 ప్లస్ 4 13, 1 ప్లస్ 8 9, 0 8, 8093. సో 8093కి మన స్క్వేర్ రూట్ ఉందా లేదా టెస్ట్ చేసుకొని, సో ఈ విధంగా మనం 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పంటే ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ ఇలా చేసుకుంటూ మనం సమ్స్ చేస్తాం. సో ఇది మనకు పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది 2 ఇది 2, సో మనం 80 కాబట్టి మనం ఏం చేస్తాం, 6 6 36, 7 7 49, 8 9 9 81, సో 8 8 64, సో 8 8 64. సో మనకి 80లో నుంచి 64 తీస్తే 10 మైనస్ 4 6, ఇక్కడ 7 మైనస్ 6 1, 1693. సో 8 ప్లస్ 8 16. సో 16కి మనం ఏది యాడ్ చేస్తే మనకి 1693 వస్తుంది. సో ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ కనుక్కొని 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చేటప్పటికి మనకి 43 అండ్ 41. సో 43 అండ్ 41. సో ఇప్పుడు 43 ఇంటూ 41 చేయండి, మీకు 2021 వచ్చేస్తుంది. సో ఇట్లా మనకి కొన్నిసార్లు ఏం చేస్తారని చెప్పంటే, అంటే ఈ టాపిక్ నేను చెప్పడానికి గల కారణం, ఫస్ట్ టాపిక్ ఈ చెప్పడానికి కారణం ఏంటంటే మనకి కొన్నిసార్లు nth టర్మ్ ఆఫ్ ఏపీ ఇచ్చేస్తారు, అలానే సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఇస్తారు, నెక్స్ట్ సమ్ టు స్క్వేర్స్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఇస్తారు. సో ఇట్లా డిఫరెంట్గా మనకి టాపిక్స్ ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క సమ్స్ని ఎలా చేయాలి అని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ టాపిక్ మనకి ఏంటని చెప్పంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇక నేను టేబుల్ రాస్తున్నాను, మీరు కావాలంటే మీరు రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టర్మ్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి టర్మ్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి కామన్ డిఫరెన్స్. సిడి అంటే మనకి కామన్ డిఫరెన్స్. సపోజ్ మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ వాళ్ళు ఇచ్చినవి 3 4 5 6. సో ఇవి మనం ఫస్ట్ కేసులో డిస్కస్ చేసుకునేది ఇవి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకి 3 ఉంటే ఏం తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 ఉంటే ఏం తీసుకోవాలి, 5 ఉంటే ఏం తీసుకోవాలి, 6 ఉంటే ఏం చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని మనం ఎన్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉంటే మనం ఏ మైనస్ డి ఏ ప్లస్ డి తీసుకుంటాం. అట్లానే ఇప్పుడు ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది,
కామన్ డిఫరెన్స్ మనకి ఇక్కడ ఏంటి అని చెప్పంటే డి. కామన్ డిఫరెన్స్ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ డి. అట్లానే ఇప్పుడు మనం 4 టర్మ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, 4 టర్మ్స్ కనుక ఉంటే మనం ఏం చేస్తామని చెప్పంటే ఏ మైనస్ 3d కామా ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 3d. సో దీనికి మనకు కామన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి 2d. నెక్స్ట్ అట్లానే 5కి ఏ మైనస్ 2d కామా ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2d. సో మళ్ళీ దీనికి కూడా మనకు కామన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి డి అవుతుంది. నెక్స్ట్ 6 టర్మ్స్ ఉంటే ఏ మైనస్ 5d కామా ఏ మైనస్ 3d కామా ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 3d కామా ఏ ప్లస్ 5d. సో దీనికి మనకు కామన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ 2d అవుతుంది. సో ఈ టర్మ్స్ ఇవన్నీ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మీకు అనిపిస్తే నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమాట. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో వాళ్ళు నాకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ 4 నెంబర్స్ ఈజ్ 24 and the sum of their squares is 164. then find the numbers అని చెప్పి వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు మనకి 4 టర్మ్స్ కనుక ఉంటే మనం ఏమేమి తీసుకోవాలి, ఏ మైనస్ 3d ఏ మైనస్ డి ఏ ప్లస్ 3d తీసుకోవాలి. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం, అవి తీసుకుంటాం. సో మనం ఏం తీసుకుంటున్నాం, ఏ మైనస్ 3d కామా ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 3d. సో ఇవి మనం తీసుకుంటాం. 4 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి 4 టర్మ్స్ అంటే ఇక్కడ 4 నెంబర్స్, ఎన్ వాల్యూ మనకి 4. సో ఇప్పుడు వాడు ఈ మొత్తాన్ని సమ్ చేస్తే నాకు 24 వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. సో నేను ఏం చేస్తా, సమ్ చేస్తా. ఏ మైనస్ 3d ప్లస్ ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇక్కడ ప్లస్ 3d మైనస్ 3d క్యాన్సిల్, ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్. సో 1 2 3 4 ఏస్ ఉన్నాయి. సో 4a ఈజ్ ఈక్వల్ టు 24. ఏ వాల్యూ వచ్చేటప్పటికి 24/4. సో 4 1 4 6 దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ అని చెప్పంటే 6 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమని చెప్పాడు, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 164 అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఇచ్చాడు, మనం దీన్ని ఎలా చేయాలి ఏంటని మళ్ళీ మనం బుర్ర బదులుకోవాల్సిన అవసరం లేదు. వీటినే మనం ఇండివిజువల్గా సమ్స్ స్క్వేర్ చేసుకుంటూ రావాలి. సో మనం ఫస్ట్ ఏంటి, ఏ మైనస్ 3d హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ డి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ డి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 3d హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 164. సో ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ 3 2 6d ప్లస్ ఇక్కడ 60 ప్లస్ 3 స్క్వేర్ 9d స్క్వేర్. అట్లానే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2d ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 6d ప్లస్ 9d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 164. సో ఇక్కడ మైనస్ 6d ప్లస్ 6d క్యాన్సిల్, ఇక్కడ మైనస్ 2d ప్లస్ 2d క్యాన్సిల్. సో ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ 1 2 3 4. సో టోటల్ మనకి 4 ఏ స్క్వేర్స్ ఉన్నాయి. సో 4 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 9d స్క్వేర్ ఉంది, ఇక్కడ d స్క్వేర్ ఉంది, ఇక్కడ d స్క్వేర్ ఉంది, ఇక్కడ 9d స్క్వేర్ ఉంది. సో 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 2 20 టైమ్స్ ఆఫ్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 164. సో ఇందా మనం కనుక్కుంటే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో ఇక్కడ 6 స్క్వేర్ ఎంత మనకి 36. సో 4 ఇంటూ 36 ప్లస్ 20 టైమ్స్ ఆఫ్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 164. సో మనకి ఇప్పుడు 36 ఇంటూ 4, 6 4 24, 4 3 12 ప్లస్ 2 14. సో మనకి 20d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 164 మైనస్ 144. సో దట్ ఇంప్లైస్ 20d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20. సో 20 క్యాన్సిల్ అయిపోతే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 వస్తుంది. సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత 6. సో ఇప్పుడు మనం 4 నెంబర్స్ కనుక్కోవాలి. సో మనం 4 నెంబర్స్ ఏమేమి అనుకున్నాం, ఏ మైనస్ 3d కామా ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 3d. సో ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ ఏంటి, ఏ మైనస్ 3d. ఏ మైనస్ 3d అని చెప్పంటే 6 మైనస్ 3 ఇంటూ 1. నెక్స్ట్ నెంబర్ వచ్చేటప్పటికి 6 మైనస్ 1, నెక్స్ట్ మళ్ళీ 6 ప్లస్ 1, అలానే 6 ప్లస్ 3 ఇంటూ 1. సో ఇవి మన 4 నెంబర్స్.
మన ఫస్ట్ 4 నెంబర్స్ ఏంటి? 6 మైనస్ 3 3, 6 మైనస్ 1 5, 6 ప్లస్ 1 7, 6 ప్లస్ 3 9. Therefore, the four numbers are 6, 5, 7 and 9. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్న టాపిక్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు ఈ యొక్క టేబుల్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అని చెప్పి నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఈ సెలక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ అనేది ఒక్క టర్మ్లోనే కాదు, అంటే ఒక ఏపీ ఒక్క దాంట్లోనే మనకి అడగడం జరగదు, మిగతా ఏ ఒక్క దాంట్లోనైనా అడగడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ. సో మనం ఈ వీడియోలో చెప్పాను కదా, నేను ఆల్రెడీ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ అనే టాపిక్ చెప్తానన్నాను కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అబౌట్ ఏపీ. సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ. సో ఈ ఏపీ అసలు మనం ఎందుకు వాడాలి అవన్నీ మనం దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ వేరే ఏమన్నా టర్మ్స్ ఇచ్చారు, ఆ టర్మ్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి అంటే లైక్ ఇప్పుడు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ లేదా ట్రిగ్నామెట్రీ ఇటువంటి వాటికి ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సపోజ్ ఇఫ్ A1 A2 A3 అట్లా సో ఆన్ AN ఇవి ఏపీలో ఉన్నాయి, అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ చేస్తున్నాయి. నెక్స్ట్ అట్లానే B1 B2 B3 సో ఆన్ BN ఇవి కూడా ఏపీ కండిషన్లోనే ఉన్నాయి. సో మీకు అందరికీ తెలుసు ఏపీ అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి, ఫస్ట్ టర్మ్ తెలిసి ఉండాలి. సో ఇది మనకి ఏపీ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. సో ఈ రెండు మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ A1 ప్లస్ ఆర్ మైనస్ B1, A2 ప్లస్ ఆర్ మైనస్ B2 అట్లా సో ఆన్ AN ప్లస్ ఆర్ మైనస్ BN. ఈ హోల్ వాల్యూ ఈ యొక్క హోల్ సిరీస్ కూడా మనకి ఏపీలోనే ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ ఫ్యాక్ట్. అంటే ఇక్కడ చూడండి మీరు ఎంత సింపుల్గా ఉంటే అంత ఈజీగా అర్థమైపోతుంది. అలానే ఇప్పుడు మనం A1 B1 A2 B2 A3 B3 అలా సో ఆన్ AN BN అండ్ A1 బై B1 A2 బై B2 అలా సో ఆన్ AN బై BN. ఇవి మేబీ ఉండొచ్చు ఏపీలో, లేదు నాట్ ఇన్ ఏపీ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు రాసుకోవచ్చు మేబీ అని చెప్పి మీరు రాసుకోవచ్చు. అంటే కొన్ని కేసెస్ ఈక్వల్ అవుతాయి, కొన్ని కేసెస్ అసలు మ్యాక్సిమం కేసెస్ ఏంటంటే అసలు సాటిస్ఫై అవ్వదు, ఈ టూ కండిషన్స్ అసలు సాటిస్ఫై అవ్వదు. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తాము అని చెప్పంటే ఇట్లా సింపుల్గా మనం రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్స్ క్వశ్చన్ అడిగారు. ఇది యాక్చువల్గా ఇది ఫార్ములా, మనకి దీన్ని క్వశ్చన్ కింద అడగడం జరిగింది. ఇఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇఫ్ సమ్ ఆఫ్ n terms of a sequence Sn is equal to an square plus bn plus c. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Sn అంటే మీ అందరికీ తెలుసు సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో ఏపీ బదులు ఇక్కడ వాళ్ళు సీక్వెన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇలా సీక్వెన్స్ ఇచ్చినప్పుడు దెన్ ఇన్ ద సీక్వెన్స్ ఫస్ట్ టర్మ్ ఈజ్, సో మనకు ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ ఎంత అని చెప్పంటే 3a ప్లస్ b. అలానే కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ a. అండ్ ఎంత టర్మ్ ఎలా కనుక్కుంటాము అని చెప్పంటే ఎంత టర్మ్ tn ఈజ్ ఈక్వల్ టు an ఈజ్ ఈక్వల్ టు 2a టైమ్స్ ఆఫ్ n ప్లస్ a ప్లస్ b. సో ఈ యొక్క ఫార్ములా అనేది నేను చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్పంటే ఇది మనం గుర్తుంచుకోకపోయినా ఈ యొక్క చిన్న ఈక్వేషన్ మాత్రం, అంటే అన్ని ఫార్ములాలు గుర్తుంచుకోకపోయినా ఈ యొక్క ఫార్ములా అయితే మనం చాలా కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలి. ఎందుకని చెప్పంటే ఇటువంటి వాటి మీద మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. సో అందుకని చెప్పి మీరు కేర్ఫుల్గా ఉండడం మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఆఫ్ n sides is n minus 2 times of 180 degrees. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ ఇదనమాట. సో ఇప్పుడు మనకి ఒక చిన్న సమ్ ఇచ్చారు, ఆ సమ్ మనం ఈ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ మీద ఒక సమ్ సాల్వ్ చేద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ సమ్. సో ఇక్కడ ఏంటంటే ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఆర్ ఇన్ ఏపీ, ద స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్ 120 degrees. సో నేను తీటా అనుకుంటాను దీన్ని, తీటా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. లేదు దీన్ని మనం ఫస్ట్ ఏ అని కూడా అనుకోవచ్చు. అండ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 5 degrees. సో వాళ్ళు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 120 degrees తీసుకుంటున్నారు అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 5 degrees తీసుకున్నారు. ఎందుకు డి కామన్ డిఫరెన్స్ వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్.
సో, మనకి నార్మల్‌గా ఇంటీరియర్ సైడ్స్ ఎట్లా కనుక్కుంటాం? n-2 ఇంటూ 180 డిగ్రీస్ చేస్తాం. సో, n-2 టైమ్స్ ఆఫ్ 180 డిగ్రీస్ మనం చేయాలి ఫార్ములా. కానీ ఇక్కడ మనకి n వాల్యూ తెలిస్తే మనం ఈజీగా ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి n తెలీదు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పంటే n కనుక్కోవాలి. సో, n ఎట్లా కనుక్కుంటాము అని చెప్పంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈజ్ n-2 టైమ్స్ ఆఫ్ 180. అంటే SN ఈజ్ ఈక్వల్ టు n-2 టైమ్స్ ఆఫ్ 180 డిగ్రీస్ అనే కదా దాని అర్థం. సమ్ టు పాలిగాన్ అని చెప్పంటే మనకి SN వాల్యూ ఇచ్చారు. సో మనం SN ఏంటి? n/2 టైమ్స్ ఆఫ్ 2a ప్లస్ n-1 టైమ్స్ ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు n-2 టైమ్స్ ఆఫ్ 180 డిగ్రీస్. సో ఇక్కడ మనకి n వాల్యూ తెలియదు కాబట్టి n అట్లానే యాస్టీస్గా ఉంచేసేసి ఏ వాల్యూ ఎంత మనకి 120. సో 2 ఇంటూ 120 ప్లస్ n-1 టైమ్స్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు n. ఇక్కడ మనం డైరెక్ట్గా రాసేసుకుందాం, ఇంకా మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా. 180n మైనస్ 180 ఇంటూ 2. సో 18 2 మనకి 36. సో 36 అంటే ఇక్కడ మనకి మైనస్ 360. సో 360 మనకి ఇక్కడ వచ్చేసింది. సో మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ n/2 ఇంటూ 12 2 24. సో 240 ప్లస్ 5n మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 180n మైనస్ 360. సో ఇది మనకి వచ్చిన నెక్స్ట్ స్టెప్. సో మనం ఇక్కడ n ఇంటూ, సో ఇక్కడ 240 మైనస్ 5 235. సో ఇక్కడ 5n² ప్లస్ 235n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 దీనికి తీసుకొస్తే 18 2 మనకి 36. సో 360n. సో మీకు కాంట్ ఇక్కడ చేసుకోవచ్చు. 18 2 2 8 16 2 1 2 2 ప్లస్ 1 3. అలానే ఇప్పుడు మనం 360 ఇంటూ 2. సో 3 6 6 2 6 12 2 3 6 ప్లస్ 1 7 720 మైనస్ 720. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చేస్తే 5n² ఇక్కడ ప్లస్ 235n ఉంది. ఇక్కడ ఇటు వస్తే మనకి మైనస్ 360n ప్లస్ 720. సో మనకి ప్లస్ 720 మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ 360 ఉంది, ఇక్కడ 235 ఉంది. సో మనం మైనస్ చేస్తే 10 మైనస్ 5 5, ఇక్కడ 5 మైనస్ 3 2, ఇది 3 మైనస్ 2 మనకి 1. సో 5n² మైనస్ 125n ప్లస్ 720 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం 5 కామన్ తీసాం అనుకోండి. 5 కామన్ తీస్తే మనకి ఇక్కడ n² మైనస్ 5 2 10 5 5 25 ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు కావాలంటే చూసుకోవచ్చు. 144 ఇంటూ 5 మనకి 720 వస్తుంది. సో ఇప్పుడు ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి 144 రావాలి. సో మనకి 12 12 144. అలానే 16 9 మనకి 144. సో 12 ఇంటూ 12 మనకి 144. 16 ఇంటూ 9 కూడా మనకి 144. సో మనకి యాడ్ చేస్తే 25 రావాలి, మల్టిప్లై చేస్తే 144 రావాలి. సో మనం n² మైనస్ 16n మైనస్ 9n ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ n కామన్ తీసుకుంటే n మైనస్ 16 మైనస్ 9 టైమ్స్ ఆఫ్ n మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. n మైనస్ 9 కామా n మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 9 కామా 16. సో మనకి n వాల్యూ ఏదైనా ఉండొచ్చు. సో n ఈజ్ ఈక్వల్ టు 16. సో మనం n ఈజ్ ఈక్వల్ టు 16 మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అని చెప్పంటే n ఇక్కడ 16 అనేది మనకి పెద్ద వాల్యూ. సో 9 అనేది షార్ట్ వాల్యూ. ఇప్పుడు మనం షార్ట్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ n వాల్యూ మనం n ఈజ్ ఈక్వల్ టు 9 కనుక తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు సిన్స్ దట్ కేస్ లార్జెస్ట్ యాంగిల్ ఈజ్ అని చెప్పి, సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మీరు 16 తీసుకున్నారు అనుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 16 తీసుకుంటే 16 మైనస్ 2 ఎంత మనకి 14. సో మనకి ఇక్కడ 16 మైనస్ 2 మనకి 14. సో అప్పుడు మనకి ఏమవుతుంది అని చెప్పంటే n వాల్యూ వచ్చేటప్పుడు మనకి 195 అయిపోతుంది. సో అప్పుడు మనం అంటే కష్టం అయిపోతుంది అన్నమాట. మనకి 2 సైడ్స్ మనం మేనేజ్ చేసుకోవడం మనకి కష్టం అయిపోతుంది. సో అందుకని చెప్పి అసలు 195 యాంగిలే లేదు. సో అందుకని చెప్పి మనం n వాల్యూని 9 కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇటువంటి చిన్న చిన్న ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటూ ఇటువంటి చిన్న చిన్న సమ్స్ మెయిన్స్లో అడగరు ఎక్కువగా, కానీ ఇటువంటి సమ్స్ మనం మెయిన్స్లో చూడడం అయితే జరుగుతుంది. అది డ్యామ్ షూర్. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఇటువంటి సమ్స్ అసలు మనల్ని అడగర్లే అని చెప్పి మనం భావిస్తాం. కానీ ఇటువంటి టాపిక్లో లైక్ ఇప్పుడు ఏపీ సమ్స్ ఏపీలో అడగాలనే లేదు. అంటే ఏపీ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు, ఆంధ్రప్రదేశ్ కాదు. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ సమ్స్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అడగాల్సిన అవసరం లేదు. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకొచ్చి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అడగచ్చు.
లేదు ఈ రెండిటిని ఇంటర్లింక్డ్‌గా హార్మోనిక్ ప్రోగ్రెషన్‌లో కూడా వాళ్ళు మనల్ని అడగడం జరుగుతుంది. లేదు ఈ మొత్తాన్ని తీసుకొచ్చి అరిథమెటిక్ ప్రోగ్రెషన్‌లో కూడా కలిపి అడగొచ్చనమాట. అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ వాల్యూలు ఇచ్చి అవన్నీ ఏపీలో ఉన్నాయంటారు. సో, మనం ఫస్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ సాల్వ్ చేసి నెక్స్ట్ ఆ వచ్చిన అవుట్‌పుట్ తోటి, ఆ వచ్చిన వాల్యూ తోటి మనం ఏపీలో సాల్వ్ చేయడం జరుగుతుంది. సో, అట్లా మనకి లింక్స్ చాలా పెడతారు మెయిన్స్ వాళ్ళు. సో, అందుకని చెప్పి మనం కొంచెం జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ అవన్నీ చూసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. సో, ఈ వీడియోకి మనకి లాస్ట్ వచ్చే టాపిక్ ఏఎం. ఏఎం అంటే మనకి అరిథమెటిక్ మీన్. సో ఈ అరిథమెటిక్ మీన్ అనేది మనం స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో డిస్కస్ చేసాం. సో వన్స్ ఒకసారి ఇప్పుడు నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట అంతే. సో ఇక్కడ ఏమీ లేదు. సపోజ్ మనం ఒక 2 నెంబర్స్కి మీన్ తీసుకోవాలి అనుకోండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇది మనకి ఇది. సో ఇప్పుడు ఏ కామా బి 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. ఇదే మెయిన్ అరిథమెటిక్ మీన్లో నేర్చుకునే టాపిక్. సో ఇప్పుడు దీనికి నార్మల్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్కి రిలేషన్ చెప్తా అన్నాను. సపోజ్ ఇప్పుడు ఏ కామా ఏ1 కామా ఏ2 ఏ3 అలా సో ఆన్ ఏఎన్ కామా బి ఆర్ ఇన్ ఏపీ. సో ఈ ఏ అండ్ బి వాల్యూ మధ్యలో ఏ1 ఏ2 ఏ3 సో ఆన్ ఏఎన్ అవన్నీ ఉన్నాయన్నమాట. వేర్ arithmetic means between a and b if a is equal to ఫస్ట్ టర్మ్. ఇక్కడ a అనేది మనకి ఫస్ట్ టర్మ్, b అనేది మనకి n ప్లస్ టూత్ టర్మ్, అంటే లాస్ట్ టర్మ్ కూడా మీరు అనుకోవచ్చు. అంటే nth టర్మ్, n ప్లస్ టూత్ టర్మ్ని మనం nth టర్మ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు మన కామన్ డిఫరెన్స్ d వాల్యూ ఏమవుతుందంటే d ఈజ్ ఈక్వల్ టు b మైనస్ ఏ డివైడెడ్ బై n ప్లస్ 1. సో ఇప్పుడు మనం ఇంకా a1 a2 a3 ఈ వాల్యూస్ అన్నీ కనుక్కోవచ్చు. a1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b minus a times of n plus 1. a2 is equal to a plus 2 times of b minus a divided by n plus 1. సో ఇవన్నీ మీకు ఎలా వచ్చినాయండి? ఇవన్నీ మీరు అడగచ్చు. ఇది ఏమీ లేదండి, జస్ట్ a1 ఫస్ట్ వాల్యూ ఏంటి a, నెక్స్ట్ ఏంటి a ప్లస్ d, నెక్స్ట్ ఏంటి a ప్లస్ 2d. ఇక్కడ ఏమి మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏ వాల్యూ ఏంటి మనకి ఫస్ట్ టర్మ్ ఏలానే ఉండిపోతుంది. నెక్స్ట్ a1 ఇక్కడ సెకండ్ టర్మ్ వచ్చి a1. సో ఏ ప్లస్ డి, ఇక్కడ డి వాల్యూ ఎంత b మైనస్ ఏ బై ఎన్ ప్లస్ 1. సో ఏ ప్లస్ b మైనస్ ఏ బై ఎన్ ప్లస్ 1. నెక్స్ట్ ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ b మైనస్ ఏ ఇంటూ ఎన్ ప్లస్ 1. సో ఈ విధంగా మనం రాసుకోవడం జరిగింది అంతే. సో మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సపోజ్ ఇప్పుడు మనకి ఏ అండ్ బి స్టార్టింగ్ ఏ కామా బి వాల్యూస్ రెండు తీసేసి జస్ట్ ఒక సిరీస్ ఇచ్చారనుకోండి, ఏ1 ఏ2 ఏ3 అట్లా సో ఆన్ ఏఎన్. అప్పుడు మనం ఎంత టర్మ్ ఎలా కనుక్కుంటామని చెప్పంటే n టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. సో ఈ విధంగా మనం సమ్స్ని సింపుల్ మేనర్లో సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. సో అలా మీరు చేయడం వల్ల మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట.